నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు భోగి పండుగ శుభాకాంక్షలు. నా టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయనే చెప్పాలి. సంక్రాంతి డెడ్ లైన్ పెట్టుకున్నారు దాదాపుగా వైఎస్ఆర్సీపీ, అలాగే టీడీపీ కూడా. ముఖ్యంగా ఈ రెండు పార్టీలో చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులందరికీ ఒక క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పర్యటన ఉండబోతుంది అనేది. సరే, వారి వ్యూహం వాళ్ళు వెళ్తున్నారు. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంటే, ఒక ముఖ్యమైనటువంటి చర్చ ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీలో అలాగే ముఖ్యంగా కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల్లోనూ, అలాగే రాజకీయ వర్గాల్లో, అంతేకాకుండా ప్రజల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఏంటి అంటే, సంక్రాంతి తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనేది. అలాగే చిన్నబాబుగా పిలువబడుతున్నటువంటి నారా లోకేష్కు అదనపు బాధ్యతలు, అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అప్పగిస్తున్నారు అధినేత నారా చంద్రబాబు నాయుడు అనేది పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ దీనికి సంబంధించి ఇప్పటికే లోకేష్ అభిమానుల్లో మాత్రం ఒక న్యూ జోష్ అనేది కనిపిస్తుంది. అదేంటంటే, ఆల్రెడీ మీడియాలో దాదాపు 4 రోజుల క్రితం వచ్చింది చిన్నబాబుకు పట్టాభిషేకం అని. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పడం అసలు జరగదు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు. ఆయనకు ఒక మంచి పదవి కూడా ఎన్డీఏ ఇవ్వబోతుంది అనేది ప్రచారం జరుగుతుంది, కానీ వాస్తవం కాదది. ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటారు. అయితే ఇక్కడ లోకేష్కు ఒక ప్రాధాన్యత కలిగినటువంటి బాధ్యతలు అప్పగిస్తున్నారు. అదేంటంటే, డిప్యూటీ సీఎంగా లోకేష్కు అవకాశం ఇవ్వచ్చు అనేది. వాస్తవానికి డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ ఆయనకు అప్పగించినటువంటి బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు కదా, ఇంకేంటి అను. అయితే ఆయన ఉంటారు, లోకేష్ కూడా డిప్యూటీ సీఎం కాబోతున్నారు అనేది. వాస్తవానికి డిప్యూటీ సీఎం అనేది ఒక రకమైనటువంటి ఇది కాదు, ఆ ప్రభుత్వం ఇష్టం. గతంలో చూసాం వైఎస్ఆర్సీపీ 3-4 డిప్యూటీ సీఎంలు, వాళ్ళ ఇష్టం, ఆ ప్రభుత్వం ఇష్టం, ఏదైనా చేయొచ్చు. సో ఇలాంటి సందర్భంలో ఆయనకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది దాదాపుగా గత 6 నెలల నుంచి. సాక్షాత్తు విదేశీ పర్యటనలో కూడా రాష్ట్ర మంత్రి ఒక ఆయన మాట్లాడారు ఇదే అంశాన్ని గురించి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, ఆ బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి ఒక వాయిస్ రేజ్ చేసినటువంటి అంశం మనకు తెలుసు. సో ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి చర్చ. అలాగే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ పరిస్థితి ఒక రకంగా క్రమశిక్షణ తప్పుతున్నారు, లైన్ దాటుతున్నారు అనేది మనకి కంటికి కనిపిస్తుంది. ప్రధానంగా ఒక చర్చగా కాదు, జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి ఖచ్చితంగా ఈ యొక్క క్యాడర్లో ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు, అయోమయ పరిస్థితులు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, విమర్శలు ఇవన్నీ చేస్తున్నారు బాహాటంగానే. ఉదాహరణకు తిరువూరు ఎమ్మెల్యే, అలాగే విజయవాడ ఎంపీ విషయానికి వచ్చేసరికి కొలికపూడి శ్రీనివాసరావు, అలాగే కేసినేని చిన్ని, వారిద్దరి మధ్య ఇప్పటికి కూడా వారు నడుస్తూనే ఉంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగానే వారి వ్యవహార శైలి ఉంది. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి తలనొప్పిగా మారే అధినేతకు, ముప్పేట దాడి. ఇలాంటి సందర్భంలో మొత్తం అంతా ప్రక్షాళన చేయాలి. దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో కూడా ఒక మంచి బలమైనటువంటి సమర్థవంతమైనటువంటి క్యాడర్ను ఏర్పాటు చేసుకోవాలి అనేది ఒకటి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఏర్పడి నెలలు గడుస్తున్నాయి. అయినా సరే కొంతమంది మంత్రుల విషయంలో వారి అభివృద్ధి అనేది ఎక్కడా కూడా వారికి ఎన్నిసార్లు హెచ్చరించినా 4-5 ఉన్నారు. అలా
వారిని దాదాపుగా ఇంకా పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే అనవసరమైనటువంటి వివాదాల్లో వారి చుట్టూ ఉన్నటువంటి అనుచరులు సెటిల్మెంట్లు వ్యవహారాల్లో తలదూర్చడం ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఆయన ఏ మీటింగ్ పెట్టినా ఫస్ట్ తీసుకొచ్చే టాపిక్ ఇదే, మంత్రుల పనితీరు సరిగ్గా లేదు, మీరు పద్ధతి మార్చుకోండి, ఇదే రకమైనటువంటి విధానం కొనసాగితే మిమ్మల్ని తీసేయాల్సి వస్తుంది అని దాదాపుగా ఆయన మొత్తుకుంటూనే ఉన్నారు. ఏ మీటింగ్ జరిగినా, తాజాగా జరిగినటువంటి ఇంపార్టెంట్ హెచ్ఓడీలతో జరిగిన మీటింగ్లో కూడా అదే రకమైనటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తారట. ఒక కేంద్ర నిధుల్ని వినియోగించడంలో ఆయా శాఖలు విఫలమవుతున్నాయి, దీనికి సంబంధించి మంత్రులదే బాధ్యత, వారి కింద స్థాయి సిబ్బందితో పని చేయించుకోవడం రావట్లేదు, ఇవన్నీ కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో దాదాపుగా మరొక 2-3 నెలల్లోనే దీనికి సంబంధించి ప్రక్షాళన ఉండబోతుంది. అంటే ముఖ్యమంత్రి ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత అయితే మనం ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన పని ఉండదు, పనితీరు ఎన్నో అవకాశాలు ఇచ్చాం కాబట్టి వారు తీరు మార్చుకోకపోవడంతోనే పక్కన పెట్టాం అని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. లేకపోతే ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహతో కూటమి ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద ఆయన చాలా దూరదృష్టితో ఆలోచన చేస్తారు. దీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో మొత్తానికైతే రకమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరచాలి, ఉన్నటువంటి క్యాడర్ను సంతృప్తిపరచాలి. పదవులు రానివారు ఇప్పటికి కూడా వ్యతిరేకతతో అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఒక మాట చెప్పడం వల్ల పార్టీలోంచి బయటికి లేకపోతే చాలామంది వాటికి వెళ్ళిపోయేవాళ్ళు బయటికి. సో ఇటువంటి సందర్భాలు అన్నీ కూడా ఇక్కడ ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలి. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనను చూసుకోవాలి, పార్టీ అధినేతగా క్యాడర్లో ఉన్నటువంటి ప్రతిదీ అన్ని కూడా ఆయన ఆలోచన చేయాలి, ట్రాక్లో పెట్టాలి, నడిపించాలి. సో ఇలాంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఒక చర్చగా జరుగుతుంది. మొత్తానికైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం హోదాలో త్వరలో కనబడబోతున్నారు అనేది ఒక చర్చ, రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు మరొక చర్చ, అంతకన్నా ముఖ్యంగా మంత్రివర్గంలో ప్రక్షాళన ఉండబోతుంది. ఎవరి మీదైతే వీళ్ళు అసమర్థులుగా తయారయ్యారు, ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగపరుచుకోవట్లేదు అని ఎవరినైతే అనుకున్నారో వారిని కూడా పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.